దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన ధర్మాసనం 5 దోషులకు ఉరిశిక్ష సబబేనని వెల్లడి. నేటితో ముద్రా యోజనకు 10 ఏళ్లు. లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధానమంత్రి. యువత సాధికారతకు ముద్రా యోజన దోహదపడిందన్న మోదీ. నేటి నుంచి దేశవ్యాప్తంగా పోషణ్ పక్వాడా, పోషకాహార లోపం నివారణకు 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార మేళాలు, ఆరోగ్య పరీక్షలు. అమెరికాపై ప్రతీకార సుంకాలకు బదులుగా వాణిజ్య ఒప్పందాలు. యుఎస్ విదేశాంగ మంత్రితో కేంద్ర మంత్రి జయశంకర్ చర్చలు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ఆమోదానికి ఇరుపక్షాల అంగీకారం. కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు. 1000కి పైగా పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్ 22,500 పాయింట్ల మార్కును దాటిన నిఫ్టీ. ఐపీఎల్లో నేడు 2 మ్యాచ్లు. లక్నోతో తలపడనున్న కేకేఆర్.